నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ, లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకెళ్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే మా అమ్మ, ఈ నెలలో మరి రవి శనుల కలయిక ఉంది. ఈ రవి శనుల కలయిక అనేసి అంటే అందరూ కంగారు పడుతుంటారు. మరి ఈ రవి శనుల కలయిక వల్ల ద్వాదశ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అంటారు? రవి శనులు మనకి చెప్పుకున్నప్పుడు ఇద్దరు కూడా మనకి తండ్రి కొడుకులుగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళిద్దరూ కూడా శత్రువులుగా కూడా ఉంటారు. అయితే మనకి కొంత అంటే కొన్ని ప్రామాణికంగా కానీ తీసుకున్నప్పుడు ఇద్దరూ ఒకరికొకరు పడకపోయినా కూడా, రవికి శని అంటే పడకపోయినా కూడా శని మాత్రం రవిని తండ్రిగానే గౌరవిస్తాడు. ఒకవేళ జాతకంలో శని భగవాను మనకి సరిగ్గా లేకపోయినా, ఆయన స్థితి సరిగ్గా లేకపోయినా రవి ఆరాధన చేసినట్లయితే తన తండ్రిని కానీ ఉదయాన్నే లేచి, అందుకనే సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్యం గురించి అని చెప్తాం, ఏళ్ళనాడు శని ఇలాంటివి ఏమైనా నడుస్తున్నప్పుడు. సో అలాంటివి చేస్తున్నా కూడా శని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇందులో ఆయన భావిస్తాడు కానీ, రవి భావిస్తాడు కానీ శని పూర్తిగా అలా ఏమీ శత్రువులా భావించడు. అయితే ఇక్కడ కారకత్వాల విషయానికి వచ్చేటప్పుడు మనకి ఎప్పుడు అంటే ఇక్కడ ప్రతి గ్రహము రెండు గ్రహాలకు కలిసినప్పుడు అది మనం సంయోగంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఒక గ్రహం సింగిల్గా ఉన్నప్పుడు ఏమీ ఉండదు, రెండు గ్రహాలు కలిసినప్పుడు కలయిక అని చెప్తాం. అయితే అది మిత్రులైతే ఓకే, శత్రువులైతే కొద్దిగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి. అయితే ఇది కూడా ఎప్పుడు వస్తాయి అని అన్నప్పుడు మనకి పర్టికులర్గా కొన్ని డిగ్రీస్ దగ్గర, అంటే 10 నుంచి 15 డిగ్రీలు మధ్యలో ఉన్నప్పుడు దీని తీవ్రత ఎక్కువ ఉంటుంది. అంతే. ఇప్పుడు ఏదైనా ఒక వేడి వస్తువు, ఏదైనా ఒక సెగ తగిలేది ఉందనుకోమా, మనకి దూరంగా ఉన్నప్పుడు నీకు అంత ఎఫెక్ట్ ఉండదు. అది దగ్గరగా జరుగుతున్న కొలది మనకి ఏమవుతుంది, ఆ వేడి ఎక్కువ తగులుతూ ఉంటుంది కదా మనకి. అలాగే ఇది కూడా ఈ రెండు దగ్గరికి వస్తున్నప్పుడు మాత్రమే దీని ఎఫెక్ట్, ఆ టైం ఉంటుంది. 10 నుంచి 15 డిగ్రీలు ఉన్నప్పుడు ఒక ఆ పర్టికులర్ ఒక వారం రోజులనో ఒక 4-5 రోజులనో ఒక టైం ఉంటుంది. సో ఆ పర్టికులర్ టైంలో ఎవరికైతే ఆ యొక్క స్థితి సరిగ్గా ఉండదో ఆ 4 రోజుల్లో, వారం రోజుల్లో ఇంకా కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అయితే రవి కానీ మనం చూసుకున్నప్పుడు, కారకత్వాల్లో కానీ చూసుకున్నప్పుడు, రవి గవర్నమెంట్ ఉద్యోగాలకు, రాజకీయాలు, అలాగే మనకి అధికారము, రాజు అంటే మనం అదే చెప్తాం చూసారా, నవగ్రహాలకి రాజు కూడా రవే. అహంకారము, దర్పము, వీటికి అన్నింటికీ కూడా రాజు ఈ యొక్క రవి యొక్క కారకత్వాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అదే శని వచ్చేటప్పటికి, శని భగవానుడు వచ్చేటప్పటికి సేవాకారకుడు. ఈ కార్మికులు ఇలాంటి వాటికి సంబంధించిన వాటికి ఆయన శని భగవానుడు కారకుడు. అలాగే సేవా కార్యక్రమాలు కావచ్చు, ఒక్కోసారి మందత్వము, ఈయన కూడా రాజకీయాలకి వాటికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఎక్కువగా సేవాభావము ఇలాంటివి కూడా ఈయన దాంట్లో ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఓర్పు, డిసిప్లైన్, ఒక పద్ధతి. అందుకనే మనకి శని భగవానుడు ఎవరికైతే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటారో వాళ్ళు సేవా కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు, ప్రతిదాన్ని పద్ధతిగా చేస్తారు, ధర్మబద్ధంగా ఉండడాన్ని ఆయన కోరుకుంటాడు శని భగవానుడు కూడా. సో కాబట్టి ఇవి శని భగవానుడు యొక్క కారకత్వాలు. సో ఈ రెండు కూడా కలిసినప్పుడు, అంటే విరుద్ధ గ్రహాలు రెండు ఒకదానికి ఒకటి అంటే పడవనని అన్నప్పుడు మరి ఏవో ఒక రిజల్ట్ అనేది ఉంటాయి కదా. సో అలాంటివి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు. మరి ఎంతకాలం పాటు ఈ రవి శనుల కలయిక ఉంటుందమ్మా? ఇది మనకి ఫిబ్రవరి 14 నుండి రవి మార్పు చెందుతున్నాడు. ఫిబ్రవరి 14 నుండి మార్చి 13వ తారీఖు వరకు ఒక నెల. ఈ శని భగవానుడు అయితే తన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఆయన సంచారం చేస్తున్నాడు. ఆయన ఇంట్లో ఆయన సంచారమే చేస్తున్నాడు. ఇప్పుడు రవే వెళ్ళి ఆయన ఇంట్లోకి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. రవి శనుల కలయిక వలన మరి వృశ్చిక రాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది, ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటారు వీరికి? వృశ్చిక రాశి వారికి రాశాధిపతి వచ్చి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు మనకి వృశ్చిక రాశిలోకి వస్తాయి. అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ శని భగవానుడు తృతీయ చతుర్థాధిపతి. వీళ్ళకి అందులో అర్ధాష్టమ శని ఒకటి నడుస్తుంది వృశ్చిక రాశి వాళ్ళకి. అందులో ఈయన దశమాధిపతి అయ్యాడు. ఎవరు? రవి. సింహరాశికి అధిపతి రవి. ఈ రవి వచ్చి
మనకి చతుర్థ స్థానంలో ఉన్నాడు, అంటే దశమాధిపతి వెళ్ళి చతుర్థ స్థానంలో ఉన్నాడు. అయితే రెండు ఇటు ఈయన కేంద్రాధిపత్యం ఉంది, ఆయన వెళ్ళి కేంద్రంలోనూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఆ స్థానం ఏదైతే ఉందో, చతుర్థ స్థానం ఏదైతే ఉందో, ఆ స్థానం తల్లి, వాహనం ఇలా మనకి సూచించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ తల్లి ఆరోగ్య విషయాల్లో ముఖ్యంగా వీళ్ళు జాగ్రత్త అనేది వహించాలి. లేదు ఏదో మనం ఏదో ఆరోగ్యపరంగా ఏదో చూసేసుకున్నాం, చేసేసాం, అయిపోయిందని కాకుండా కొద్దిగా శ్రద్ధ అనేది వహించాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే అతిగా నడిపేటప్పుడు కానీ, లేదా ఏదైనా వాహనాలు రిపేర్కి ఇచ్చిన తర్వాత మధ్యలో ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ఇబ్బంది పడే సూచనలు అనేవి ఎక్కువగా ఈ రవి ఉన్నప్పుడు ఉండడం, రవి శనుల కలయిక వల్ల కాస్త శత్రు క్షేత్రము అలాగే శత్రు స్థానంలో ఉంటాయి. కాబట్టి కాస్త తప్పనిసరిగా జాగ్రత్త అనేది ఈ వృశ్చిక రాశి వాళ్ళు వహించాలి. అందులో వీళ్ళకి జరిగేది కూడా అర్ధాష్టమ శని. సో అర్ధాష్టమ శని నడుస్తోంది కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. సరే మిగతా గ్రహాలు శుభ ఫలితాలు ఇస్తున్నా కూడా ఈ రెండు గ్రహాలు మనం ఎక్కువగా ప్రభావభరితమైన గ్రహాలు కాబట్టి కొంచెం అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే ఇక్కడ ఎప్పుడు మార్గం మధ్యలో గొడవలు రావడం, ఇంట్లో సరియైన సౌఖ్యం లేకపోవడం, అంటే ఇప్పుడు భార్యాభర్తల మధ్య సరియైన సౌఖ్యం మాట్లాడుకోవడాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఉండే వ్యవహార శైలిలో కావచ్చు సరిగ్గా లేకపోవడం వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశము ఇలాంటివి కూడా ఏర్పడేవి మనకి ఈ యొక్క చతుర్థ స్థానంలో సంచారం చేయడం వల్ల. అలాగే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి ఏదైతే జీవిత భాగస్వామి ఉందో, అది ఆడైనా మగైనా ఎవరికైనా సరే కాస్త వాళ్ళ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించడం, లేకపోతే వాళ్ళకి ఏదైనా గత కొంతకాలంగా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతూ ఉండడం, లేదా ఇప్పుడు అవి బయటపడడం, ఇలాంటివి ఏవైనా కూడా కాస్త విచారణ కలిగించేవి, కాస్త బాధను కలిగించే విషయాలు వినడము, ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ ఒక్కోసారి వాళ్ళల్లో వాళ్ళకే పడకపోవడం, కళత్ర పీడ కింద వాళ్ళకే పడకపోవడం, ఇలాంటివి కూడా కనబడుతూ ఉంటాయి. బంధువులు వాళ్ళ వల్ల, లేకపోతే సమాజం వల్ల వీటి వల్ల ఏదో రకంగా గొడవలు కావచ్చు. ఏదో చూడండి, కొంతమంది ఒకళ్ళొకళ్ళ మధ్య లింక్ పెట్టేసి బయట నుంచి కొంచెం సినిమా చూసినట్టుగా చూస్తూ ఉంటారు. అలా చూస్తూ ఉండడం, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కనబడుతూ ఉంటాయి పర్టికులర్గా. అయితే మరి వీళ్ళిద్దరికీ ఏమైనా యాక్చువల్గా వీళ్ళకి శని ఉన్న స్థానము మంచిది కాదు, ఇటు రవి ఉన్న స్థానము మంచిది కాదు, ఆ ఉన్న స్థానము భావం మంచిది కాదు, అలాగే అక్కడ ఉన్న గ్రహాలు కూడా శత్రుగ్రహాలు. కాబట్టి ముందర కుటుంబంలో వీళ్ళకి ఏదైతే కంఫర్ట్ అనుకుంటున్నారో కంఫర్ట్ జోన్ ఈ రెండు గ్రహాల వల్ల ఈ సమయంలో ఉండదు. అయితే నెల అంతా ఉంటుందంటే నెల అంతా ఏమీ ఉండదు. ఫిబ్రవరి 24వ తారీఖు నుంచి ఫిబ్రవరి 29 వరకు ఈ సమయంలో మాత్రం కొంచెం ప్రెషర్ అనేది మాత్రమే ఉంటుంది వీళ్ళకి. దీంతో పాటుగా వీళ్ళు ప్రతిరోజు కూడా మనకి ఈ శివపంచాక్షరి నామాన్ని ప్రతిరోజు 108 సార్లు చదువుకోవడము, ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళడము, అలాగే ఈ నెల రోజు సమయం మొత్తం కూడా ఈ నెల రోజుల్లో మనకు వచ్చేది మాఘమాసం కూడా వస్తుంది, మధ్యలో కూడా మాఘపు ఆదివారాలు నియమాలు పాటించడం, ఆదివారము సోమవారము 2 రోజు, ఆదివారము నియమాలు పాటించడం, అలాగే శనివారం నియమాలు పాటించడం, ఈ రెండూ చేయడం ద్వారా ఖచ్చితంగా కొంత తీవ్రత అనేది ఈ యొక్క రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి తగ్గుతుందమ్మా. అమ్మ, వ్యాపారులకు ఎలా ఉండబోతుంది అంటారు? మరి వ్యాపారస్తులైనా, రాజకీయ నాయకులైనా, కళారంగాల్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళు ఉండే లిమిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిమిట్స్ దాటకుండా చూసుకుంటూ ఉండడం అనేది మంచిదమ్మా. ఎందుకంటే ఇక్కడ లాభాధిపతి కూడా ఆయన, వీళ్ళకి దశమాధిపతి కూడా ఆయన అయ్యాడు. ఎందుకంటే కెరియర్, రాజ్యస్థానం, వృత్తి ఉద్యోగ స్థానాధిపతి వెళ్ళి చతుర్థంలో ఉన్నాడు, శత్రువుతో కలిసి ఉన్నాడు, శత్రుక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా వాళ్ళకి ఏదైతే భుక్తి ఉంటుందో, ఏదైతే జీవనాధారం ఉంటుందో ఆ జీవనాధార విషయాల్లో కూడా ఇబ్బంది కలిగే సూచనలు ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాల్లో కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు జాగ్రత్త వహించాలి. అయితే ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మళ్ళీ కుజుడు ఉచ్చులో ఉండడం అనేది జరుగుతుంది తృతీయంలో. అది ఇచ్చే శుభ ఫలితాలను అవి ఇస్తూనే ఉంటాయి. కానీ
ఈ రవిశనులు మాత్రం కలయిక వల్ల మాత్రం ఈ దశమాధిపతి అవ్వడం వల్ల కాస్త ఉద్యోగాలలో చిక్కులు అప్పుడప్పుడు కనబడే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఏదైనా ఒక అవకాశం కోసం చూడంగానే మన అవకాశాన్ని ఇంకోటి తీసుకెళ్ళిపోవడం, ఇలాంటివి కాస్త కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించుకుంటే సరిపోతుందమ్మా. ఈ రవిశనుల కలయిక వలన మరి వృశ్చిక రాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడుతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. నమస్తే అమ్మా.